ఈనాడును కానీ రామోజీరావును కానీ ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉండేటువంటి వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి రోజా, మార్గదర్శి అనేది ఒక బూటకపు కంపెనీ అని దాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు గడిస్తున్నారు అని ఆరోపణలు చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు. అట్లాంటి వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి రోజాకి ఆవిడ అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం మార్గదర్శిలోనే చిట్టు వేశారని 39 లక్షల రూపాయలు అందులో ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసే రామోజీరావు మీద, మార్గదర్శి మీద ఇన్ని మాటలు అంటున్న వీళ్ళకే అందులో మళ్ళీ చిట్స్ ఉన్నాయంటే వీళ్ళు ఒకటేనని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు కేవలం రాజకీయంగా మేలు జరగడం కోసం వీళ్ళు బురద జల్లితే, రాజకీయంగా చంద్రబాబుకి మేలు జరగడం కోసం వాళ్ళు ఆ రకమైనటువంటి రాతలు ఆ పేపర్స్లో రాస్తారు తప్ప వీళ్ళు దొంగలే, దొంగలందరూ కలిసి ఊళ్ళని పంచుకున్నట్టు వీళ్ళు పంచుకుంటారని నేను ఎప్పుడు